అల్వాలులోని ఇందిరానగర్లో 45 సంవత్సరాల అన్వర్ మిర్జా తన భార్య సమీనా మరియు 3 పిల్లలతో కలిసి తన సొంత ఇంటిలో నివాసముంటున్నాడు. అన్వర్ మిర్జా 20 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ నుండి వచ్చి ఇందిరానగర్లో నివాసిస్తున్నాడు. ఇతను క్యాటరింగ్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. మృతుని భార్య అయిన సమీనా తన 3 పిల్లలతో కలిసి మధ్యప్రదేశ్లో ఉన్న బంధువులు చనిపోగా 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్ వెళ్ళింది. నిన్న రాత్రి 8 గంటల నుండి సమీనా తన భర్త అయిన అన్వర్ మిర్జాకు పలుమార్లు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న అతనికి ఫోన్ చేసి తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని వెళ్లి చూడమని చెప్పింది. దాంతో అతని ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్లో కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న అన్వర్ మిర్జా శరీరాన్ని చూసి అతను సమీనాకు వీడియో కాల్ చేసి ఇక్కడ పరిస్థితిని ఆమెకు వివరించాడు. దాంతో సమీనా బోయిన్పల్లిలో నివాసముండే మృతుని అన్న మునబ్బర్ ఖాన్కు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే అతను తన తమ్ముడు నివాసం ఉండే ఇందిరానగర్ చేరుకొని బెడ్రూమ్లో తన తమ్ముడు అన్వర్ మిర్జా తీవ్ర గాయాల వల్ల మరణించాడని మృతుని భార్య అయిన సమీనాకు తెలియజేశాడు. ఆ గదిలో పడి ఉన్న మందు బాటిళ్లను గమనించి పార్టీ చేసుకున్న అనంతరం తన తమ్ముణ్ణి ఈరోజు మధ్యాహ్నం మునబ్బర్ ఖాన్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని శవాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలో తలపై అయిన తీవ్ర గాయాల వల్ల అన్వర్ మిర్జా మరణించాడు అని నిర్ధారణ అయింది. పోస్ట్ మార్టం అనంతరం పోలీసులు మృతుని శరీరాన్ని బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.